మిస్సింగ్ మామిడిపండు రహస్యం. ఒకానొక పచ్చని తోటలో అత్యంత రంగుల ఈకలు, అంతకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం ఉన్న ఒక చిలుక ఉండేది. దాని పేరు గోపాల్. గోపాల్ తనను తాను ఒక సాధారణ పక్షిగా కాకుండా పురాణాలలో చెప్పబడిన డేగవంశానికి చెందిన చివరి వీరుడిని అని బలంగా నమ్మేది. నిజానికి అది పెంపుడు పక్షి. దాని సాహసాలన్నీ దాని సౌకర్యవంతమైన పంజరం లోపలే ఉండేవి. ఒక సోమవారం మధ్యాహ్నం యజమాని టెలివిజన్లో వార్తలు చూస్తున్నారు. గ్రామ దేవాలయం నుండి అత్యంత పవిత్రమైన మరియు ఏళ్ల తరబడి అలంకరణకు ఉపయోగించే మిస్సింగ్ మామిడిపండు అకస్మాత్తుగా అదృశ్యమైంది. దానికోసం వెతికేవారికి బంగారు పతకమిస్తారు. గోపాల్ ఆ వార్తను విని, అద్భుతం, నాకోసం ఎదురుచూస్తున్న సాహసం చివరకు వచ్చింది అని గట్టిగా అరిచింది. నిజానికి ఆ మామిడిపండు ఒక ప్లాస్టిక్ అలంకరణ వస్తువు. దాని గురించి గోపాల్కి తెలియదు. డేగవేశంలో చిలుక. గోపాల్ ఆతృతగా పంజరం తెరుచుకుని బయటకు వచ్చింది. అది తన సాహసాన్ని ప్రారంభించడానికి ముందు దాని మెడ చుట్టూ ఒక పాత, చిరిగిన రిబ్బన్ను కట్టింది. అది డేగలకుండే స్కార్ఫ్లాగా అనిపించింది. దాని ప్రయాణం మొదలైంది. తోట మధ్యలో ఉన్న ఒక పాత మామిడి చెట్టు కింద జ్ఞాని అయిన తాబేలు తాత విశ్రమిస్తున్నాడు. గోపాల్ వేగంగా కాని కొద్దిగా తడబడుతూ ఎగిరి తాబేలు తాత ముందు దిగింది. తాతా, మిస్సింగ్ మామిడిపండు దొంగిలించబడింది. నువ్వు ఏదైనా చూశావా, ఎవరినైనా అనుమానిస్తున్నావా అని గోపాల్ ఉత్సాహంగా అడిగింది. తాబేలు తాత చాలా నెమ్మదిగా కళ్ళు తెరిచి 1 గంట తరువాత ఇలా అన్నాడు. చిలుకా, ఓ చిలుకా, పరుగెత్తకు, ఓ పరుగెత్తకు. కంగారు పడితే సాహసం దొరకదు. నీకు కావలసినది పండు కాదు, లోపల ఉన్నది అసలైన నిజం. చాలా ధన్యవాదాలు తాతా అని గోపాల్ అరిచింది. కాని తాబేలు తాత చెప్పిన ఒక్క మాట కూడా దానికి అర్థం కాలేదు. నిజం లోపల ఉందంటావా? అంటే దొంగలు మామిడి పండును లోపల దాచి ఉంటారు. శత్రువుల కోట. గోపాల్ దొంగలలు వెతుకుతూ ముందుకు సాగింది. చివరకు మైదానం చివరలో ఉన్న పెద్ద వేప చెట్టు దగ్గర దొంగలున్నారని కనుగొంది. ఆ దొంగలు మరెవరో కాదు, బాగా క్రమశిక్షణతో కూడిన ముష్కరుల బృందం, ఉడుతల గ్యాంగ్. ఉడుతల నాయకుడు చక్కీ ఒక ఆకుపచ్చ రంగు టోపీ పెట్టుకుని మామిడి పండును తమ కోట లోపల గట్టిగా దాచాడు. గోపాల్ ధైర్యంగా చెట్టుపైకి ఎక్కింది. కోట నిజానికి చెట్టు తొర్ర ప్రవేశద్వారం వద్ద దానికొక భయంకరమైన సవాలు ఎదురయింది. ఒక వింత సంకేతం. ఆ సంకేతం ఇలా ఉంది. ఇదిగో, ఈ దొంగలు గణితంలో కూడా చాలా తెలివైనవారు అని గోపాల్ తనలో తాను అనుకుంది. నేను దీనిని పరిష్కరించకపోతే లోపలికి వెళ్లలేను. అది గంటసేపు ఆలోచించింది. అది డేగవంశానికి చెందిన వీరుడు, గణితానికి కాదు. చివరకు విసుగు చెంది గోపాల్ తన ముక్కుతో ఆ సంకేతాన్ని పీకింది. పీకగానే ఆ సంకేతం వెనకాల ఉన్న నిజమైన టెక్స్ట్ కనిపించింది. మామిడిపండు ఫ్లేవర్ క్యాండీ ఎంఆర్పి ₹10. నిజానికి ఆ సంకేతం ఒక పాత చాక్లెట్ ప్యాకెట్పై ఉన్న బార్కోడ్. ఉడుతలు తమ కోటను అలంకరించుకోవడానికి దాన్ని ఉపయోగించారు. ఆశ్చర్యకరమైన క్లైమాక్స్. గోపాల్ కోపంతో తొర్రలోకి దూకింది. ఆగు చక్కీ, ఆ మిస్సింగ్ మామిడిపండును నాకివ్వు. డేగవంశానికి చెందిన నేను నిన్ను వదలను. లోపల చక్కీ మరియు ఇతర ఉడుతలు టీ తాగుతూ చిన్నపాటి పార్టీ చేసుకుంటున్నారు. వారి ముందు మేజాపై ఆ మిస్సింగ్ మామిడిపండు ఉంది. కాని ఆ మామిడిపండు చూడటానికి కొంచెం ప్లాస్టిక్ లాగా మరియు చాలా మెరుస్తూ ఉంది. దానిపై చిన్న అక్షరాలతో ఇలా రాసి ఉంది, దసరా పండుగ అలంకరణ కోసం. చక్కీ ఆశ్చర్యంగా గోపాల్ వైపు చూసి నవ్వింది. ఓహో చిలుకా, నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు. మేము దీన్ని కేవలం అలంకరణకు మాత్రమే వాడాము. ఇది ప్లాస్టిక్, తినడానికి పనికిరాదు. నీకు నిజమైన మామిడిపండు కావాలంటే పక్కనే ఉన్న చెట్టుపై కొన్ని పండినవి ఉన్నాయి. గోపాల్ స్కార్ఫ్ను తీసివేసి అక్కడే కూలబడింది. ప్లాస్టిక్ అంటారా? నా గొప్ప సాహసం ఒక ప్లాస్టిక్ మామిడిపండు కోసం జరిగిందా? నా డేగ గౌరవం. ఉడుతలు గోపాల్కి దయతో ఒక కప్పు టీ మరియు నిజమైన పండిన తీపి మామిడి ముక్కను ఇచ్చారు. గోపాల్ ఆ మామిడి ముక్కను తింటూ తాబేలు తాత చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంది. నీకు కావలసినది పండు కాదు, లోపల ఉన్నది అసలైన నిజం. నిజం ఏమిటంటే గోపాల్ ప్లాస్టిక్ పండును రక్షించకపోయినా అది ఒక పెద్ద హాస్యాస్పదమైన సాహసాన్ని పూర్తిచేసింది. ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత గోపాల్ తన యజమానిని మెప్పించి ఒక చిన్న కానీ నిజమైన బంగారు రంగు పతకాన్ని, నిజానికి పసుపు రంగు బాటిల్ క్యాప్, గ్రేట్ మామిడిపండు గందరగోళానికి గుర్తుగా అందుకుంది. ఇప్పటి నుండి గోపాల్ తనను తాను డేగవంశానికి చెందిన మామిడిపండు రక్షకుడు మరియు గణిత నిపుణుడు, బార్కోడ్ పీకినందుకు అని పిలుచుకోవడం మొదలుపెట్టింది. ఈ కథలో సాహసం మరియు హాస్యం మీకు నచ్చాయని ఆశిస్తున్నాను.